ఇంట్లో? రండి బయటికి, బయటికి రండి. ఎవరు బాబు మీరు? ఎవరు కావాలి? మీకోసమే వచ్చాం అమ్మగారు. నువ్వు ఊరుకోమ్మా. అమ్మాయి ఇది నా కూతురమ్మా. వేల్లో నోరెట్నా కొరకలేని అమాయకురాలు. అవునమ్మగారు. అలాగా, పాపం ఏమైంది? స్టమక్ అయ్యింది. తమ్మక్క? అవునమ్మగారు, కడుపు. పెళ్లి చేసుకుంటాన్ని మోసం చేశాడు. ఎవరు? మీ మనవడమ్మగారు. నా మనవడా? మీ మనవడే స్టమక్ చేశాడు. పైగా నో మ్యారేజ్ అంటున్నాడు. ఇప్పుడు ఆ స్టమక్ ఎలా పోద్ది? మీరు చెప్పేది నిజమా? మీ మనవడిని పిలిచి అడగండి, నిజం అబద్ధమో తేలిపోతుంది. వెంకటేశ్వరా, నాయనా. ఏమిటమ్మా? ఆకరా, వీడు చెప్పేది నిజమేనా? ఏం చెప్పారమ్మా వీళ్ళు? ఈ స్టమక్ మీదేనని చెప్పాం. ఎవరా ఈ అమ్మాయి? నీకు తెలుసా? అయితే వాళ్ళు చెప్పేది నిజమే అనమాట. అబ్బే, ఈ రోజుల్లో రామ అంటే భూత అయిపోయిందమ్మా. గుర్తునే సరదాగా అలా ముట్టుకున్నాను. ఏమిటో అది అలా అయిపోయింది. గురుగారు, అమ్మమ్మ గారు లోపలికి వెళ్ళారు. సీపీ తిరగారు కదా. అబ్బే, బాగానే ముట్ట చెప్పుతులే గానీ అది తీసుకుని మీరు వెళ్ళండి. మిగతా విషయాలు నేను తర్వాత. ఒరేయ్, చేయి పట్రా. నాకెందుకమ్మా, వాళ్ళకివ్వు. చేయి చాపరా. వెళ్ళు, వెళ్ళి దాని మెళ్ళో కట్టు. అమ్మో, ఇది మా పోషణలో లేదండి. దానికి తాళి కడితే నాకు అమ్ములుగుద్దండి. మధ్యలో నువ్వెవరవయ్యా? దాని మొగుండండి. మీ మనవడ గారు ఏదో నాటకం ఆడమంటే ఆడాం గానీ నా పిల్లలు నేను ఎక్కడ త్యాగం చేయగలనండి? ఈ గొడవలన్నీ మాకని, మా డబ్బులు మాకు ఇచ్చాను, మేము వెళ్ళిపోతాం. ఎవరా మీరు? అయ్యో వెంకట సుబ్బయ్య, నువ్వు ఈ ఊర్లో ఉన్నావేట్రా? పెళ్లి చేసుకుని దత్తతకు వచ్చాడు. డోంట్ టచ్ మీ. లోపలే ఉంది. అదే అసహ్యంగా మాట్లాడు మరి. ప్యాంట్ నికాలో. ప్రభు, అరే ప్యాంట్ నికాలో. చలో. సార్ సార్ ఆ, ఒక చిన్న రిక్వెస్ట్ సార్. చెప్పు. ఇక్కడ జరిగిన విషయం దయచేసి మన కాలేజ్ అమ్మాయిలకి చెప్పకండి సార్. నా ఇమేజ్ స్పాయిల్ అవుతుంది. ట్రై చేస్తాను. నాకు ఇలా జరగాల్సిందేరా. కుష్పూర్ పిలవండి బతిలాడు చెప్తే నా మాట ఒక్కడే విన్నారా? కడుపు మండించకాయ. రోజా పేరు చెప్పినందుకే ప్రిన్సిపల్ నన్ను కొట్టడానికి వచ్చాడు. శోభా, నడిచి వెళ్తున్నారంటే పర్వాలేదు, ఆటో ఎక్కండి. ఓ రౌండ్ వేసుకుందామా? నీ జిమ్మడిపోను, నీ అమ్మ కడుపు మాడా, నీ చెక్క మొహానికి నేను కావాల్సి వచ్చానరా? రే, నీకమ్మ అప్ప చెల్లి తల్లి ఎవరు లేర్రా? కాకి రంగులో ఉన్న లేకి నాయలా. అజ్జి బాబోయ్, మనిషి చూస్తేనేమో వెస్ట్రన్ స్టైల్, మాట చూస్తేనేమో డ్రైనేజ్ స్మెల్ వస్తుందండి. ఏటా తెగబాగుతున్నావు? ఏటా చూపెట్టి. ఒక మగాడిని పట్టుకుని నడు రోడ్లో ఇలా తిరగడం చాలా అసహ్యంగా ఉంది తెలుసా? రే, నువ్వు నిజంగా మొగోడువైతే, నీకు పైన మొలిసినవి మీసాలైతే, నీకు సిగ్గు చక్క లజ్జలాగు దమ్ము డ్రైవర్ ఉంటే 5 నిమిషాల్లో నేను నా మనుషుల్ని తీసుకొస్తాను. ఈయన్నే ఉండురా, ఈయన్నే ఉండు నా కొడక. నేను మగోడో కదో తెలుసుకోవాలంటే నువ్వు సరిపోతావు కదా, జనాలు ఎందుకు? సరే తీసుకురా, ఎంతమంది తీసుకొస్తావు వస్తాను. ఇదిగో పచ్చ షర్టు. నన్నా, హలో నన్నా, పిలుస్తున్నారు. నన్నా, ఏమండి పిలుస్తున్నారు? హలో బామ్మర్ది. నన్నా, అవును నిన్నేరా నా బుజ్జి గజ్జి బామ్మర్ది. అత్త మామ బాగున్నారా? నీ చెల్లెలేమంటోంది? నిద్దట్లో కూడా నన్నే కలవరిస్తోందా? ఏం దిగులు పడొద్దని చెప్పు, రేపు దసరా పండగకి వచ్చేస్తాను. ఈసారి శోభన మాత్రం మిస్ అయ్యేది లేదు. డబ్బులేమైనా అవసరం ఉంటే టెలిగ్రామ్ కొట్టు, మనీ ఆర్డర్ చేస్తాను, సరేనా? మీ చెల్లిని మాత్రం గిల్లి మరీ అడిగానని చెప్పు. టాటా, చీరియో, బాయ్ బాయ్. ఎవరండి ఆయన? ఎవడో సంతలో సత్రకాయగాడు. మరి మీ బంధువైనట్టు మాట్లాడేశారు. ఈ విధవలంతా తొక్కుకుంటూ తోసుకుంటూ బస్ ఎక్కుతారు. కిటికీ పక్కన సీటు దొరకగానే
ఏ రంభను రమ్యాకృష్ణను ఊహించుకుంటూ నిద్రపోతారు లేజీ ఫెలోస్. ఇప్పుడు మనం ఇచ్చిన షాక్ కి నిద్రమత్తంతా వదిలిపోయి వాడూరెళ్ళే వరకు మనం ఎవరా అని ఆలోచిస్తూ జుట్టు పీక్కుంటాడు. వాడిని కన్ఫ్యూజ్ చేస్తే మీకు ఏమిటి లాభం? లాభమా? మనకి టైం పాస్ ఫంక్షన్, వాడికి మెంటల్ టెన్షన్. ఆనందమానందమాయే మది ఆచల నందనమాయే తలిలలి లలిలలి లాలా తలలాలలి లాలలి లాలా. అడుగు ఇంకో భారతంలో బద్దకస్తుడు. వాడికి షార్ప్ గా ఒక జర్క్ ఎలా ఇస్తానో చూస్తుండు. హలో నన్నా ఆహా ఆ ఏమండి ఎవరో పిలుస్తున్నారు. హలో బామ్మగారు, బామ్మరా రేపు దసరా తప్పకుండా మీరు మా ఊరు రావాలి. మీకోసం మీ చెల్లెలు పళ్ళు బయటెట్టుకుని మరీ ఎదురు చూస్తుంటది. వచ్చేటప్పుడు నా హీరో అనేది అంటే మర్చిపోకండి. అవసరం అయితే ఫోన్ చేస్తాను. కట్నంలో బ్యాలెన్స్ డబ్బులు కవర్ లో పెట్టి పోస్ట్ చేయండి. ఉంటానే, బాయ్ బాయ్, సీ యూ, టాటా. ఎవరండి ఆయన? మీ బావగారా? బావా గేవా ఎవడో సోడా సోదేదవా. ఈ ఎదవలందరికీ పని పాట ఉండదు. ఇలా సిగరెట్లు సింగిల్ టీలు తాగుతూ ఇలా బస్ స్టాప్ లో నిలబడి పాసింజర్లందరినీ టీచ్ చేస్తుంటారు. అందుకే ఓ బాక్సింగ్ షాట్ తో సిక్సర్ కొట్టా. ఈ పాటికి ఈడెవడా అని ఆలోచించి పిచ్చెక్కి ఏ బస్ కింద తలకాయ పెట్టేసి ఉంటాడు. పాపం అతను నడిపిస్తే మీకేం లాభం? వాడికి మెంటల్ బ్రేకింగ్, మనకి టైం పాసింగ్. ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే. అందరూ నన్ను తిడుతున్నారంటే నాలో ఏదో లోపం ఉందన్నమాటేగా. నువ్వు చేస్తుంది తప్పు అని వేలెత్తి చూపించడానికి ఒక మనిషి కావాలి. అందుకు అంబేద్కర్ కరెక్ట్. పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళందరూ దొంకోళ్ళు. ఆ? మీరు పన్నెంకోడి, నేనే దొంకోండి. చూడు ఉడాయ్, ఆయ్ నువ్వు నా గుమస్తావి. నన్ను వేలెత్తి చూపించిన విమర్శించిన అధికారం నీకే ఉంది. విమర్శించు. నేను మిమ్మల్ని విమర్శించడమా? విమర్శించవయ్యా. నువ్వు అయ్యా దీంట్లో దూరాలోచనే గాని దురాలోచనే లేదు కదా. లేదు, రెచ్చిపో. నువ్వో కౌరవుడివి, తుపాకీ వీరుడివి, నీకో డబ్బా బుల్లెట్టు, బుద్ధేమో మాడిపోయిన ఆమ్లెట్. ఏంట్రా నీకు గోరోజనం? ఊళ్ళో జనమంతరం నేను చూసి గడగడా వణికిపోవాలా? ఒక మంచి లేదు, మర్యాద లేదు, కరుణ లేదు, కాకరకాయ లేదు. ఏం పుట్టుకురా నీదే? ఆ, రెచ్చిపో. ఉడాయ్ ఏంట్రా ఉడాయ్? ఉడాయవరిలో అని పిలవలేవా? ఏ నీ మొహానికి నేను ఉడతలు పట్టేవాళ్ళ కనబడుతున్నానా? గతలేక నీ దగ్గర పని చేయట్లేదురా. రావణాసురుడు ఉంటేనే రాముడికి విలువ పెరిగేది. నీలాంటి దగ్గర ఉన్నప్పుడే నాలాంటి విలువ పెరిగేది. రోజులన్నీ ఒకలాగా రాయ్. రేపు అన్న రోజు నిన్ను పాము కరవచ్చు, కాలు ఇరిగిపోవచ్చు, చెయ్యి ఇరిగిపోవచ్చు, నోరు పడిపోవచ్చు. అప్పుడు భయపడుతున్న ఈ ప్రజలే నిన్ను చూసి చీ కొట్టొచ్చు, చీపురులు ఎత్తొచ్చు, కర్రలు ఎత్తొచ్చు, కత్తిపెట్లు ఎత్తొచ్చు. భూమి గుండ్రంగా ఉందరే సూర్య. ఆ డబ్బు నాకు దొరికినా బాగుంటేది, లైఫ్ సెటిల్ అయిపోయింది. నేరస్తులు వదిలేసిన డబ్బు తనకు దొరకలేదని, దొరికితే లైఫ్ లో తను సెటిల్ అయిపోతుందని సీఎం బాబ్జీ గారు బాధపడతారు. సువర్తల నువ్వు నన్ను ముఖ్యమంత్రి అవుతానన్నది నన్ను కాకా పట్టడానికి అయితే కాదు కదా. ఈ మాత్రం దానికేనా మీరు ముఖ్యమంత్రి అవడం ఖాయం సార్. సార్ అని చెప్పేది అబద్ధం సార్. విన్నారు సార్ మీరు ముఖ్యమంత్రి అవడం అతనికి ఇష్టం లేనట్టుంది సార్. అంటే అలా కాదు. నాకు మ్యాటర్ అర్థమైంది. ఏం చేయాలో నీకు అర్థమైందా? అర్థమైంది సార్.